హాయ్ ఫ్రెండ్స్, మాటల్లో వర్ణించలేని భావన కలిగినప్పుడు నోటికి వచ్చే పదం అద్భుతం. వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీ రికార్డులను బద్దలు కొడుతూ కోహ్లీ శిఖరాగ్రంపై రారాజుగా కూర్చున్న తీరు ఓ అద్భుతం. తన ప్రదర్శనపై నెలకొన్న సందేహాలకు బ్యాట్తోనే సమాధానమిస్తూ శ్రేయస్ మరో శతకంతో జట్టును తిరుగులేని స్థితికి చేర్చిన వైనం అద్భుతం. తన కసిని ఇంకా పెంచుతూ బంతిని మరింత పదునెక్కిస్తూ కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ను ఒంటి చేత్తో కూల్చి ఓ వన్డేలో 7 వికెట్లు పడగొట్టిన తొలి భారత్ బౌలర్గా షమి రికార్డులకెక్కిన దృశ్యం ఓ అద్భుతం. ఈ అద్భుతాలన్నీ ఒక్కటైతే జట్టు కోసం కలిసి వస్తే ఓటమంటూ ఉంటుందా? గెలుపు దరిచేరకుండా ఉంటుందా? చరిత్ర మరక తప్పుతుందా? బుధవారం వాంకటేలో అదే జరిగింది. బ్యాటింగ్లో కోహ్లీ, శ్రేయస్ శతకాలతో చెలరేగిన వేళ బంతితో షమి విజృంభించిన తరుణాన టీమిండియా సగర్వంగా వన్డే ప్రపంచ కప్ తుది పోరులో అడుగుపెట్టింది. విజయం అంత తేలిగ్గా దక్కలేదు. ప్రతికూల పరిస్థితులు తప్పలేదు. ప్రత్యర్థి సులువుగా తలవంచలేదు. అయినా పోటీ ఉంటేనే కదా మన సత్తా తెలిసేది. సవాల్ ఉంటేనే కదా గెలుపు విలువ పెరిగేది. అందుకే ఈ పోరు చిరస్మరణీయం. ఈ విజయం మధురం. న్యూజిలాండ్తో అంత తేలిక కాదు. వన్డే సెమీఫైనల్ ముంగిట భారత్ అభిమానులందరిలో ఇదే అభిప్రాయం. మన జట్టు లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ 9కి 9 మ్యాచ్ల్లో గెలిచి సెమీస్కు చేరినా సరే లోలోన ఏదో భయం. వాంకడేలో బుధవారం న్యూజిలాండ్ పోరాటం చూశాక మ్యాచ్ ముంగిట అలా భయపడటంలో ఆశ్చర్యమేమీ లేదనే అనిపించి ఉంటుంది అభిమానులకు. దాదాపు 400 లక్ష్యం నిలిపిన ఆరంభంలోనే 2 వికెట్లు పడగొట్టి గట్టి దెబ్బతీసిన ప్రత్యర్థి అంత తేలిగ్గా లొంగలేదు. రోహిత్ సేనను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతూ ప్రత్యర్థి జట్టు కొండంత లక్ష్యం వైపు కసిగా అడుగులేస్తున్న వేళ వాంకడేలో కేరింతల స్థానంలో నిశ్శబ్దం. కానీ అప్పుడొచ్చాడు మహమ్మద్ షఫీ. కాసేపటి ముందే ఓ తేలికైన క్యాచ్ను విడిచిపెట్టిన అతన్ని ఆ నిమిషం దాకా పెద్ద విలన్లా చూస్తున్నారు అభిమానులు. కానీ నిమిషాల్లో అతను సూపర్ హీరో అయిపోయాడు. ఎవరు క్యాచ్ విడిచిపెట్టాడో అదే విలియమ్సన్ను ఆ వెంటనే ఇంకో బ్యాటర్ను అవుట్ చేశాడు. మధ్యలో ఇలా మ్యాచ్ను మలుపు తిప్పడమే కాదు, ఆరంభంలో చివర్లోనూ కివీస్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి ఏకంగా 7 వికెట్లతో జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు షమి. 50వ వన్డే శతకంతో చరిత్ర సృష్టిస్తూ ఇన్నింగ్స్ ఇరుసులా వ్యవహరించిన విరాట్ కోహ్లీ విధ్వంసక సెంచరీతో ఇన్నింగ్స్ మెరుపు వేగాన్నిచ్చిన శ్రేయస్ అయ్యర్, జట్టుకు అద్భుత ఆరంభాన్నిచ్చిన శుభమాన్, రోహిత్, ఆఖర్లో అదరగొట్టిన రాహుల్ కూడా ఇలా మ్యాచ్లో హీరోలే. ప్రపంచ లీగ్ దశలో ఆధిపత్యం చలాయిస్తే సెమీస్ గెలవలేదన్న సెంటిమెంట్ను జయిస్తూ ఐసీసీ టోర్నీలో నాకౌట్ దశలో న్యూజిలాండ్పై చరిత్రను మారుస్తూ 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దూసుకెళ్లింది మన రోహిత్ సేన. వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ శతకాల సంఖ్య 50కి చేరుకుంది. ఈ ఫార్మేట్లో అత్యధిక సెంచరీ రికార్డులను అతను సొంతం చేసుకున్నాడు. 279 ఇన్నింగ్స్ల్లోనే అతను ఈ ఘనత దక్కించుకున్నాడు. ఈ ప్రపంచ కప్లో ఇప్పటి వరకు కోహ్లీ చేసిన పరుగులు 711. ఇక వేయాల్సింది మరొక్క అడిగే. బుధవారం అహ్మదాబాద్లోను గెలిస్తే ప్రపంచ కప్కు 3వ ముద్దు పెట్టొచ్చు. టీమిండియా వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. కొట్టేశారు. బ్యాట్తో టీమిండియా అదే జోరు. అంచనాలను అందుకుంటూ అభిమానులు మురిపిస్తూ మరోసారి టాప్ ఆర్డర్ మెరుపు ఆరంభాన్నిస్తే మిడిల్ ఆర్డర్ దంచి కొట్టింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా రోహిత్ అలవాటుగా ఆరంభం నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. ఇంతకుముందు మ్యాచ్ల్లో లాగే మరో ఓపెనర్ గిల్ అతడికి సహకరించాడు. భారత్ 8 ఓవర్లలో 70 పరుగులతో నిలిచింది. అయితే విలియమ్సన్ అందుకున్న ఓ కళ్ళు చెదిరే క్యాచ్కు రోహిత్ నిష్క్రమించాడు. అయితే అతను వేసిన పునాదిపై మిగతా బ్యాటర్లు ఇన్నింగ్స్ను అద్భుతంగా నిర్మించారు. సూపర్ ఫామ్ను కొనసాగించిన గిల్ తన బాధ్యతను గొప్పగా నిర్వర్తించాడు. ఎడాపెడా బౌండరీలు బాధేస్తూ కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 41 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన గిల్
తొడకండరాలు పట్టేయడంతో 23వ ఓవర్లో రిటైర్డ్ హార్డ్గా వెనుదిరిగాడు. అప్పటికే స్కోర్ 164. కివీస్కు ఎలాంటి ఉపశమనం లేదు. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ శ్రేయస్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. కోహ్లీ శ్రేయస్ జంట 163 పరుగుల మెరుపు భాగస్వామ్యంతో జట్టు భారీ స్కోర్ను చేయడంలో కీలక పాత్ర పోషించింది. బ్యాటర్లిద్దరూ చక్కగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును నడిపించారు. అలవాకుగా షాట్ ఆడుతూ అభిమానులను అలరించిన కోహ్లీ ఈ క్రమంలో 50వ వన్డే సెంచరీ సాధించాడు. మరోవైపు కోహ్లీతో భాగస్వామ్యంలో శ్రేయస్దే దూకుడు ఎక్కువ. కళ్ళు చెదిరే స్ట్రోక్ ప్లేతో మధ్య ఓవర్లలో అతడు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 35 బంతుల్లో అర్ధశతకం సాధించిన శ్రేయస్ 67 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ 44వ ఓవర్లో అవుట్ కాగా శ్రేయస్ 49వ ఓవర్లో వెనుదిరిగాడు. ఆఖరిలో చెలరేగాడిన రాహుల్ ఇన్నింగ్స్కు మెరుపు ముగింపునిచ్చాడు. మంచినీళ్ల ప్రాయంగా శతకాలు సాధించే కోహ్లీ 2.5 ఏళ్ల పాటు ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ప్రేక్షకుల కేరింతలే ప్రేరణగా మలుచుకునే విరాట్కు కోవిడ్ రోజుల్లో ఖాళీ స్టేడియాల్లో ఆడటం ఇబ్బందిగా మారింది. ఆ సమయంలో సాధన కూడా సరిగా సాగలేదు. కెప్టెన్సీ వివాదాలు కూడా అతని ఏకాగ్రతను దెబ్బతీశాయి. పేలవ దశ సుదీర్ఘకాలం సాగడంతో విరాట్ పనైపోయిందని చాలామంది తీర్మానం చేశారు. అభిమానులు కూడా అతడిపై ఆశలు కోల్పోయారు. కానీ కోహ్లీ నిబ్బరంతో నిలబడ్డాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ స్థానం నెంబర్ 3. 13,704ను వెనక్కి నెట్టాడు. 50 సెంచరీలు చేసిన ఆ క్షణంలో శతకం పూర్తి కాగానే గాల్లోకి ఎగురుతూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్న కోహ్లీ సాధించాను అన్నట్లుగా వెంటనే మోకాళ్ళపై నిలబడ్డాడు. లేచి స్టాండ్స్లో ఉన్న తన హీరో సచిన్కు 2 చేతులు పైకెత్తి కిందకు వంగుతూ కోహ్లీ అభివాదం చేశాడు. అనంతరం తనకు గాల్లో ముద్దులు విసురుతున్న భార్య అనుష్కకు తిరిగి కోహ్లీ గాల్లో ముద్దులు పంపించాడు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, గొప్ప వ్యక్తి ఇప్పుడే నన్ను అభినందించాడు. ఇదంతా కలలా ఉంది, కానీ ఇది వాస్తవం. ఇవన్నీ నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. కెరీర్లో ఇక్కడ వరకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది ప్రపంచ కప్ సెమీఫైనల్. అన్నీ కలిసి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో నాకు ఒక పాత్రను అప్పగించారు. దానికి న్యాయం చేసేందుకు శ్రమిస్తున్నా అని తన మాటలను ముగించాడు. ఏ క్రికెటర్ జీవితంలోనైనా కెరియర్లో ఏదో ఒక దశలో వైఫల్యాలు ఎదురవటం సహజం. కొన్నాళ్ళు అద్భుత ప్రదర్శన చేశాక పెరిగే అంచనాల ఒత్తిడిని తట్టుకొని దీర్ఘకాలం నిలకడను ప్రదర్శించటం అంత తేలిక కాదు. ఉత్తమంగా ఆడుతున్న బ్యాటర్ మీద ప్రత్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. బలహీనతలను కనిపెట్టి అందుకు అనుగుణంగా ఉచ్చు బిగిస్తుంటారు. ప్రపంచ క్రికెట్లో విరాట్ అత్యుత్తమ బ్యాటర్గా ఎదుగుతున్న దశలో అండర్సన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ బౌలింగ్ బృందం విరాట్కు అలాగే పట్టు బిగించింది. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్టులాడి కేవలం 134 పరుగులే చేయడంతో కోహ్లీ సామర్థ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు 5 టెస్టుల్లో అతడు చేసిన పరుగులు 593. బలహీనతలను వైఫల్యాలను అధిగమించడానికి విరాట్ ఎలా కష్టపడతాడో చెప్పే ఉదాహరణ ఇది. ఇక 2019, 2022 మధ్య ఎదుర్కొన్న పేలవ దశను అధిగమించిన తీరు కూడా ప్రత్యేకమే. కొట్టేవాళ్ళు ఉన్నారా? సుదీర్ఘ విరామం తర్వాత నిరుడు సెంచరీ సాధించినప్పటి నుంచి కోహ్లీ పరుగు ఆగట్లేదు. ఈ ఏడాది వన్డేలో నిలకడగా రాణించాడు. ఇక ప్రపంచ కప్లో అతను ఎలా చెలరేగిపోతున్నాడో తెలిసిందే. ఈ ప్రపంచ కప్లో కీలకమైన 3వ స్థానంలో కోహ్లీ పోషించిన పాత్ర ఎంతో విలువైంది. కెప్టెన్ రోహిత్ జట్టుకు మెరుపు ఆరంభాలు ఇస్తుంటే విరాట్ ఇన్నింగ్స్ ఇరుసులా నిలుస్తూ జట్టు భారీ స్కోర్లు సాధించడంలో, లక్ష్యాలను ఛేదించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించాడు. ఒకప్పటితో పోలిస్తే కోహ్లీలో దూకుడు తగ్గిన మాట వాస్తవమే, కానీ అతడి ఇన్నింగ్స్లు మాత్రం అమూల్యమైనవి. వికెట్ల మధ్య శరవేగంగా పరుగులు తీస్తూ, సింగిల్స్ డబుల్స్తో స్కోర్ పెంచుతూ, సమయోచితంగా షాట్లు ఆడుతూ, భాగస్వామ్యాలు నిర్మిస్తూ, ఇన్నింగ్స్ ముందుకు నడిపిస్తూ విరాట్ తన విశిష్టతను చాటాడు. కెరియర్లో ఈ దశలో ఒక ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డును బద్దలు కొట్టడం కోహ్లీ ప్రత్యేకతను చాటింది. సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్లో 49వ వన్డే శతకంతో
సచిన్ను సమం చేయటం, తాను ఆరాధించే ఆ దిగ్గజ ఆటగాడి కళ్ళ ముందే 50వ సెంచరీతో చరిత్ర సృష్టించి అతడికి అభివాదం చేయటం భారత్ క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయ జ్ఞాపకాలే. సచిన్ తర్వాత అతన్ని కొట్టే బ్యాటర్ రాడనుకున్నాం, కానీ విరాట్ వచ్చాడు. మరి అతన్ని దాటేవారు వస్తాడా అన్నది సందేహమే. ఎందుకంటే వన్డేలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. కోహ్లీ అంత పట్టుదల, ఆ స్థాయి నిలకడను కొత్త తరం ఆటగాళ్ళ నుంచి ఆశించలేం. కాబట్టి విరాట్ 50 సెంచరీల రికార్డ్ ఎప్పటికీ పదిలమే కావచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.